ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఎంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి, అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ మరి గద్దె రామ్మోహన్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడ విధంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ కూటమి కరెక్ట్గా తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా, ఏ కార్యకర్త వెళ్ళినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆ సమస్యలను పరిష్కరించడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండటం, కూటమికి కావాల్సిన అన్నీ కూడా ఆ కార్యకర్తలకు ఇవ్వటం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ కూటమి కార్యాలయం మంచిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లోకి ఆ పరిష్కారం ఇచ్చే మార్గంగా తీసుకెళ్లాలని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు కానివ్వండి, అట్లాగే జనసేన డివిజన్ అధ్యక్షులు మన కృష్ణమోహన్ గారు, అట్లాగే బీజేపీ పవన్ కుమార్ గారు, అట్లాగే అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాము.